అండ్ రఘువరన్ భవానీ క్యారెక్టర్ విషయానికి వస్తే అప్పటి వరకు రఘువరన్ గారు చేసే క్యారెక్టర్స్ వేరే విధంగా ఉండేవి. ఉమ్. అంటే చాలా తక్కువ డేస్ షూట్ ఉండేవి, బిజీగానే ఉండేవారు, బట్ ఇంపాక్ట్ ఉండే రోల్స్లో కనిపించేవారు కాదు. పైగా అదే సమయానికి ఆయన మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉమ్. కొంచెం డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి, అండ్ టైమింగ్ విషయంలో ఆరోపణలు ఉన్నాయి. ఒక కొత్త డైరెక్టర్ సినిమాకి రఘువరన్ని కాస్ట్ చేయాలన్న ఆలోచన ఎవరిది? సైమల్టేనియస్గా ఇద్దరికి వచ్చింది. నేను అప్పటికి పసివాడి ప్రాణం తమిళ్ వెర్షను, పూవిళి వాసలిలే ఆ సినిమా నేను ఒకసారి చూసి మళ్ళీ రెండో రోజు చూసా. కేవలం రఘువరన్ సత్యరాజ్ హీరో దానిలో అంత విపరీతంగా నచ్చాడు నాకు. ఓకే. నేను తన పేరు చెప్తుంటే అతని పేరే నేను అనుకుంటున్నాను నాగేశ్వరరావు అన్నాడు. సో ఫెంటాస్టిక్గా ఉంటాడు అని అంటే వాళ్ళ తమ్ముడిని పిలిపించి, వాడి పేరు సురేష్, అతని డేట్లు కూడా సరిగా అడ్జస్ట్ అవ్వలేదు. ఇప్పుడు అతనికి ఈ నేపథ్యం ఉంది, ఏది కొంచెం ఎక్సెంట్రిక్ మనిషి, డ్రగ్స్ అలాంటివి ఉన్నాయని తెలుసు. మా శివ షూటింగ్ టైంలో కూడా కొంత ఉండేది అది. ఓకే. హిందీ సినిమాకి వచ్చేసరికి అది ఇంకొంచెం ఎక్కువైనట్టుంది. నేను లేను హిందీ సినిమాకి. అండ్ శివ సినిమాకి ఎక్కువ సమయం పట్టింది ఏంటంటే లైటింగ్ చాలా పర్టికులర్గా ఉంటుంది లైటింగ్. సో దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎక్కువ సమయం ఏం పట్ల. గోపాల్ రెడ్డి గారికి చాలా క్రిస్టల్ క్లియర్ ఐడియా ఉంది. అప్పటికి తాను చాలా సీనియర్ మోస్ట్ కెమెరామెన్. రాముతో చెప్పా, గోపాల్ రెడ్డి వద్దు రాము, మీరు వేరే ఇంకో పేరు చెప్పా, హరి హనుమాన్ పేరు చెప్పా. ఎందుకు అలా చెప్పానంటే గోపాల్ రెడ్డి గారు ఎంత బిజీ అంటే కొబ్బరికాయకు వస్తాడు, గుమ్మడికాయకు రాడు, కొబ్బరికాయకు వస్తాడు, గుమ్మడికాయకు వస్తాడు, మధ్యలో రాడు, అంత బిజీ ఆయన. అందుకని మరి షార్ట్ బై షార్ట్ నువ్వే ఆయనే ఉండాలనుకుంటున్నావు కాబట్టి మరి ఉండలేరేమో అన్నా. లేదు నేను మాట్లాడుకుంటాను, గోపాల్ రెడ్డి మన కెమెరామెన్. ఇంకోటి ఏంటి, అప్పటికి గోపాల్ రెడ్డి గారి మీద ఉన్న ఒక అద్భుతమైన ఫీలింగ్ అంటే ఫస్ట్ డైరెక్టర్ ఎవరైనా సరే గోపాల్ రెడ్డి గారు అయితే ఆ సినిమా హిట్. అది రాము సెంటిమెంటల్ నేను నమ్మడు, కానీ అంత కంఫర్ట్ జోన్లో ఉంచుతాడు డైరెక్టర్ని. చాలా కష్టపడతాడు ఆయన ఒక డైరెక్టర్గా, ఫోటోగ్రాఫర్గా. ఇక్కడ ఆ లైటింగ్ చేసేటప్పుడు ఇందాక లైటింగ్ ప్యాటర్న్ గురించి అడిగినప్పుడు, మేము వేరే చోట షూటింగ్ చేసి అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఓపెన్ ఏరియా ఉంటుంది 2 ఫ్లోర్ల మధ్య, అక్కడ ఒక చిన్న సారాయి కొట్టు లాంటిది వేసి దాన్ని చేసాం. అది మ్యాక్సిమం 10 మినిట్స్లో లైటప్ చేసాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ షాట్. ఇది అంతా పొగ వేసి ఆ పొగలోంచి నాగార్జున వచ్చి అంతా దాన్ని పగలగొట్టేస్తారు కదా. అవును, అది చాలా తక్కువ టైంలో చేసి ఆ యూనియన్ కృష్ణారెడ్డికి ఈవినింగ్ 4కి వచ్చాం అక్కడికి. 5కి అయిపోయింది షూటింగ్. తర్వాత చిన్న పరిగెత్తే దగ్గర ఆ మనిషి ముందు నడుస్తున్నాడు, బాండోవర్ ఓపెన్ చేసి ఉంది, అంటే లైట్కి ఉండే బాండోవర్ని ఓపెన్ చేస్తే అతని షాడో పెద్దగా కనపడుతుంది. అదేదో బాగుంది అనుకుని దాన్ని అప్పటికప్పుడు దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేసి చిన్న పరిగెడుతుంటే గోడ మీద పెద్ద షాడో పరిగెడుతుంది, దాని ముందు ఒరిజినల్ ఇమేజ్లు పరిగెడతా ఉంటాయి. ఆయనకి ఇష్టం. ఓకే. అంటే ఆయనకి విపరీతమైన తపన. అండ్ చిన్న అదే ఫైట్లో పరిగెత్తేటప్పుడు చూడకుండానే ఆ స్తంభాన్ని రియలిస్టిక్గా గుద్దుకోవాలని చెప్పి చెప్పారట. అవును, చాలా ఇంజురీస్ కూడా అయినాయి అని చెప్పి చెప్పారు. చిన్న తగిలింది అంటే దాన్ని వెనక్కి తిరిగి చూస్తూ వచ్చేలోపు అది వచ్చేయాలి, ఈలోపు కెమెరా బ్యాక్ అవ్వాలి, అక్కడ పోల్ ఉన్నట్టు తెలియకూడదు ఆడియన్స్కి. సడన్గా ఆ జర్క్ ఫీల్ అయ్యారు. అండ్ ఈ సైకిల్ చేజింగ్ సీన్ ఇప్పుడు చూస్తున్నా కానీ అది ఒక రకమైన టెన్షన్గా ఉంటుంది. ఆ పాప కళ్ళల్లో కూడా భయం కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ. ఆ క్లోజ్ షాట్ పెట్టినప్పుడు చాలా స్పీడ్గా ఒక కారు వెళ్ళినంత వేగంగా అంతా రియలిస్టిక్గా తీశారంట. నాగార్జున గారిని ఎలా ఒప్పించారు? నాగార్జునకి ఏ విధమైన భయం లేదు ఫస్ట్. ఇప్పుడు హీరోల్లో ఫస్ట్ సినిమా చేసే హీరో కూడా చేయడు. ఎందుకంటే ఒక రకమైన వెర్రి అంటారు తమిళ్లో, అయితే తెలుగులో ఒక ఎమోషన్, ఆ ఎమోషన్నే డ్రైవ్ చేస్తూ ఉంటుంది. నాగార్జున బలంగా నమ్మాడు ఈ సినిమా రాముకి ఏం కావాలంటే అది చేద్దామని. ఒక జిప్సీని పట్టుకొని దాని స్పీడ్తో సైకిల్ని, తన తొక్కే సైకిల్ని హ్యాండిల్ ఆపడం అనేది చాలా కష్టం. అంతే కదా. ఇంకోటి ఆ సైకిల్ ఈ ముందు బార్ మీద అమ్మాయి కూర్చుని ఉంది, అంటే వెయిట్ పెరిగింది. అయినా కూడా అంటే ఒక్క సెకండ్ కనుక అటు ఇటు అయితే నాగార్జున పడిపోవడం, అమ్మాయి పడిపోవడం, చాలా ప్రమాదం జరిగేది. బేగంపేట బ్రిడ్జ్ మీద తీసాం అది. ఇప్పుడు వాళ్ళిద్దరు క్లోజులు కనుక చూస్తే ఇంక మళ్ళీ నాకు తెలిసి అలాంటి సీక్వెన్స్ ఎక్కడ రాలేదు తెలుగులో వరకు. అది రియలిస్టిక్గా చేసాం కాబట్టి వచ్చింది అది.